This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అక్టోబర్ 9కి సంబంధించి ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం, సో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ హైలైట్ చేయడము, దాంతోపాటు దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ అంశాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ కొన్ని ఆబ్జెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే సో మీకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ నేను చెప్పే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా ఒక నోట్స్ను కూడా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సబ్ టాపిక్స్, అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా మీరు సైట్లో నోట్స్లో ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా అటు సబ్జెక్టు కవర్ అవుతుంది, ఇటు కరెంట్ అఫైర్స్ రెండు అంశాలు కవర్ అవుతాయి కాబట్టి సో ఈ విధంగా నోట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి నేను ఫస్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇది మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించి క్వశ్చన్. సో ఇటీవల ఐక్యరాజ్య సమితి స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ విధంగానైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం అనేది ఉండాలి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ కనుక ఒకసారి తీసుకుంటే, ప్రపంచ శాంతిని కాపాడడానికి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అక్టోబర్ 24, 1945న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అనేది మొదటి స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. మూడవ స్టేట్మెంట్, ఐక్యరాజ్య సమితి సచివాలయాన్ని ప్రపంచ పార్లమెంట్ అంటారు అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం సరైన వాటిని గుర్తించాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఇప్పుడు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా కానీ ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక క్వశ్చన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు సంబంధించి ఒకసారి దాని నేపథ్యం గనక చూసుకుంటే, మనకు 1914 నుంచి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. సో ఆ తర్వాత ఈ యుద్ధం ముగిసిన తర్వాత వివిధ దేశాల మధ్య శాంతిని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రపంచ శాంతి కోసము 1920వ సంవత్సరంలో నానాజాతి సమితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నానాజాతి సమితి ఏదైతే ఉందో ఇది కొంతమేరకు విఫలం అయినప్పటికీ సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. సో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ అక్టోబర్ 24వ తేదీ 1945న ఈ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అయితే ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్, యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. సో ఈ పదాన్ని ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అధికారికంగా జనవరి 1, 1942న ఉపయోగించడం అనేది జరిగింది. సో అదే రోజు అట్లాంటిక్ చార్టర్ అని ఉంటుంది. ఆ అట్లాంటిక్ చార్టర్పై దాదాపు 26 దేశాలు కూడా సంతకం చేశాయి. 1945 ఏప్రిల్ 25వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశం అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ సమావేశంలో ఈ యునైటెడ్ నేషన్స్ అనే చార్టర్ను రూపొందించడం జరిగింది. ఎప్పుడు 1945 ఏప్రిల్ 25వ తేదీన. సో ఈ 50 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 50 దేశాలు
జూన్ 26, 1945న చార్టర్పై సంతకాలు చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి అనేది మనకు అధికారికంగా అక్టోబర్ 24, 1945 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. కాబట్టి సో మనకు అక్టోబర్ 24, 1945 అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఈ అక్టోబర్ 24వ తేదీ ఏదైతే ఉందో సో దీనిని మనము ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 24వ తేదీ. సో ఇక మూడవ స్టేట్మెంట్, ఈ సెకండ్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక మూడవ స్టేట్మెంట్ చూసుకుందాం. ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఏవైతే ఉన్నాయో, సమావేశం కాదు, సచివాలయం, సారీ. సో ఈ ఐక్యరాజ్య సమితి సచివాలయాన్ని ప్రపంచ పార్లమెంట్ అంటారు అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా మనకు ఐక్యరాజ్య సమితిలో మొత్తం 16 విభాగాలు ఉంటాయి. అందులో సాధారణ మండలి అనేది మొదటి విభాగము. సో ఈ సాధారణ మండలిని ప్రపంచ పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. ఇది ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్. ఏ మరియు బి మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం మనకు ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా 193 సభ్య దేశాలు చేరడం అనేది జరిగింది. సో ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి. సో మొట్టమొదటిసారిగా 50 దేశాలు సభ్యత్వం చేసినప్పుడు భారతదేశం కూడా అందులో ఒక సభ్యత్వ దేశంగా ఉంది 1945వ సంవత్సరంలో. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఎడ్యుకేషనల్ 2020-25 అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఇది మనకు ఇటీవల కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో దీనిని విడుదల చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేనికోసం విడుదల చేస్తుంది అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెక్ట్ సమాధానం. దేనికోసం విడుదల చేస్తుందంటే సో ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు మరియు ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ముఖ్యమైన 5 అంశాలతో కూడిన ఒక కార్యాచరణ ప్రణాళికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020-2025 పేరుతో లాస్ట్ 2 months బ్యాక్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ ఆర్బీఐకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ డాక్యుమెంట్ను రూపొందించింది. ఇది గుర్తుంచుకోండి. ఈ సంస్థ పేరు మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ డాక్యుమెంట్ని రూపొందించింది. దీన్ని విడుదల చేసింది మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఉన్న 5 ప్రధానమైన అంశాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే కంటెంట్, కెపాసిటీ, కమ్యూనిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్. ఈ 5 ప్రధాన అంశాలతో ఈ డాక్యుమెంట్ను రూపొందించడం జరిగింది. 5 అంశాలు మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, తెలుగులో గుర్తుపెట్టుకోవద్దు. కంటెంట్, కెపాసిటీ, కమ్యూనిటీ, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. సో ప్రధానంగా ఈ 5 అంశాలను ఈ డాక్యుమెంట్లో ప్రస్తావించడం అనేది జరిగింది. సో దీని ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే దేశంలో అందరికీ ఆర్థిక సేవలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక సేవలను మరింత దగ్గరగా తీసుకువెళ్ళడము. సో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్థిక నియంత్రణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక నియంత్రణ సంస్థలు సో వాటిని రెగ్యులేట్ చేయడం కూడా దీని యొక్క ప్రధానమైన అంశంగా ఈ డాక్యుమెంట్ చెప్తుంది. సో ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేశ ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు. సో దీన్నే మనం ఏమంటాం, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020-2025. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక మూడవ స్టేట్మెంట్ చూద్దాం. మహిళలకు స్థిరమైన జీవన ఉపాధిని కల్పించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఇది మనకు చాలాసార్లు ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల అనేక కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మహిళల ఆర్థిక ప్రగతి కోసం ఈ ఒప్పందాలను కుదుర్చుకుంది. సో ఇక్కడ 4 కంపెనీల పేర్లు ఇవ్వడం జరిగింది. రిలయన్స్ రిటైల్, జియో, అలానా మరియు అమూల్. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం గనక తీసుకుంటే ఈ 4 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 4 కంపెనీలతో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. మనకు కరెక్ట్ సమాధానం డి అవుతుంది. అన్ని కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో దీనికి సంబంధించి మీకు మరింత సమాచారం ఇస్తాను. మహిళలకు ఒక స్థిరమైన జీవన ఉపాధిని కల్పించడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అమూల్, హెచ్యుఎల్, ఐటీసీ మరియు పిఎన్జి, దీన్నే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే కంపెనీ అంటాము. సో వీటితో పాటు రిలయన్స్, అలానా గ్రూపులతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఇచ్చిన కంపెనీలతో పాటు ఇంకా మనకి ఏ కంపెనీస్ ఉన్నాయంటే హెచ్యుఎల్ కంపెనీ, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఈ కంపెనీలతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. రిలయన్స్ రిటైల్ వచ్చేసి ముఖ్యంగా మహిళల కిరాణా వ్యాపారం ఏదైతే ఉందో ఆ కిరాణా వ్యాపారానికి సంబంధించి ఆ దుకాణాల యొక్క నిర్వహణ, వాటి యొక్క ఆధునీకరణ మరియు మహిళల యొక్క వ్యాపార సమర్థతను పెంచడంలో, మహిళలకు శిక్షణ ఇవ్వడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది రిలయన్స్ రిటైల్. జియో కంపెనీ వచ్చేసి ఈ వ్యాపార కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని రూపొందించడం జరుగుతుంది జియో కంపెనీ. సో ప్రభుత్వము మరియు లబ్ధిదారులైన మహిళల మధ్య నేరుగా ఒక అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది జియో. దీనికి జియో చాట్ అప్లికేషన్ ఉంటుంది. ఈ జియో చాట్ ద్వారా డైరెక్ట్గా దాదాపు 20 లక్షల మంది లబ్ధిదారులతో ఆడియో మరియు వీడియో సందేశాలు పంపడం వీలవుతుంది. అదేవిధంగా ఇతరత్ర సమాచారం కూడా షేర్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అలానా వచ్చేసి ఇది ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించింది. ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతి రంగంలో విశేష అనుభవం ఉన్న ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో అమూల్ కంపెనీ ఆల్రెడీ మనకు తెలిసిందే, పాల ఉత్పత్తుల కోసము ఈ అమూల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ, బి, సి మరియు డి. ఇంకా 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మొఘలుల పరిపాలనా కాలంలో పర్వానా అనే పదం దేనిని సూచిస్తుంది? మనకు ఏదైనా డైనాసిటీ గురించి హిస్టరీలో చదువుకునేటప్పుడు వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ మరియు సొసైటీకి సంబంధించి సో వివిధ టెర్మినాలజీ అనేది మనకు చాలాసార్లు చదువుకోవడం జరుగుతుంది. సో ఇటీవల మనకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా ఆ టెర్మినాలజీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా హిస్టరీకి సంబంధించి, యాన్సియంట్ హిస్టరీ మరియు మిడివల్ హిస్టరీకి సంబంధించి సో వివిధ రాజవంశాల పరిపాలనా కాలంలో వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి సంబంధించి సో కొంత టెర్మినాలజీ అనేది ఉంటుంది. అదేవిధంగా వివిధ వ్యాపార శ్రేణులకు సంబంధించి కూడా టెర్మినాలజీ అనేది ఉంటుంది. సో అది ఖచ్చితంగా చూసుకోవాలి. అందులో భాగంగానే ఈ క్వశ్చన్ పర్వానా అనే పదం దేనిని సూచిస్తుంది? సో ఇది మొఘలుల పరిపాలన కాలానికి సంబంధించిన పదం, ఇది పర్వానా అనే పదము. సో పర్వానా అనే పదము దేనిని సూచిస్తుందంటే ఉన్నత అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సూచిస్తుంది ఈ పర్వానా అనే పదం. కాబట్టి ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. పర్వానా అనే పదం మొఘలుల పరిపాలనా కాలానికి సంబంధించింది. ఇంకా 5th లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి 57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఇది కరెక్టా కాదా అని ఒకసారి మనం రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్
చదివితే మనకు తెలుస్తుంది. సో మనకు ఈ ఆర్థిక సంవత్సరంకి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న మిగులు నిల్వల నుంచి దాదాపుగా 57,128 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం అనేది జరిగింది. సో ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎవరైతే ఉన్నారో అతని అధ్యక్షతన ఒక మీటింగ్ కూడా జరిగింది, సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు మీటింగ్. సో ఆ సమావేశంలో ఈ నిధిని కేంద్ర ప్రభుత్వానికి బదలాయింపు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనకు 2018-19 సంవత్సరం కనుక తీసుకుంటే అప్పుడు దాదాపుగా 1.76 లక్షల కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడం అనేది జరిగింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. ఇక అత్యవసర నిధి, దీన్నే కాంటిజెన్సీ రిస్క్ బఫర్ అని అంటాము. సో మొత్తం ఆస్తుల్లో 10.5% ఉండాలి అని కొనసాగించాలని ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నిర్ణయించింది. సో ఇక్కడ ఇది కూడా మనకు ఇటీవల కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. సో ఈ అత్యవసర నిధి ఏదైతే ఉందో సో ఈ అత్యవసర నిధిని మొత్తం ఆస్తుల్లో 5.5%గా కొనసాగించాలి అని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 10.5% కాదు, ఇది 5.5%. జాగ్రత్తగా ఈ నెంబర్ గుర్తుంచుకోండి. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ సెకండ్ది. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మాత్రమే కరెక్ట్ సమాధానం. సో ఈ అత్యవసర నిధి ఎంత ఉండాలి? 5.5%గా ఉండాలి. సో దీనికి ఒక కమిటీ కూడా ఉంది. ఆ కమిటీ పేరు వచ్చేసి బిమల్ జలాన్ అనే కమిటీ. ఆ సిఫారసుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ కమిటీ ఏం చెప్పిందంటే 5.5% నుంచి 6.5% మధ్య నిధులను అత్యవసర నిధిగా నిర్వహించాల్సి ఉంటుందని కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఈ కమిటీ సిఫారసు చేయకముందు ఈ అత్యవసర నిధి ఏదైతే ఉందో ఈ అత్యవసర నిధి ఎంత శాతంగా ఉండేది అంటే 6.8% ఉండేది. సో కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి ఏ మాత్రమే కరెక్ట్ సమాధానం. అదేవిధంగా మరొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై నుంచి జూన్ వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. సో ఇది ఈరోజు మనకు ఉన్న క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్. సో ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఈరోజు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇండో లంక అకార్డ్ కాంట్ బి థ్రోన్ అవే అనే ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ మహేంద్ర రాజపక్షతో ఒక వర్చువల్ సమావేశం అనేది జరిగింది. ఆ సమావేశంలో ఈ తమిళులు ఎవరైతే ఉన్నారో ఈ తమిళ రక్షణకు సంబంధించి చర్చ అనేది వచ్చింది. అందులో భాగంగానే 13th అమెండ్మెంట్ గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం ఈ 13వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ 13వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇది తమిళలకు శ్రీలంక రాష్ట్రంలో సరైన గుర్తింపును ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ 13వ రాజ్యాంగ సవరణ అమలు చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించడం జరిగింది శ్రీలంక ప్రధానమంత్రికి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి చూసుకుంటే ఇండో లంక అకార్డ్ ఆఫ్ 1987 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1987వ సంవత్సరంలో ఇండో మరియు శ్రీలంక ఒప్పందం అనేది జరిగింది. సో ఈ ఒప్పందం జరిగిన తర్వాత 13వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. అయితే 1987 ఒప్పందం తర్వాత ఈ 13వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ 13వ రాజ్యాంగ సవరణ అనేది జరిగినప్పటికీ ఇప్పటి వరకు అంటే 2020వ సంవత్సరం వరకు దానిని సరిగ్గా అమలు పరిచిన దాఖలాలు లేవనే మనం చెప్పుకోవాలి. సో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా ఈ 13వ
రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ 13వ రాజ్యాంగ సవరణపై నిర్ణయం తీసుకోవాలని శ్రీలంక ప్రధానమంత్రికి ఒక సూచన చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా ఈ శ్రీలంకలో తమిళులు ఎవరైతే ఉన్నారో వారికి సమానంగా శ్రీలంక ప్రజలతో సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశం. సో గతంలో మనకు దీనికి సంబంధించి కూడా చాలాసార్లు ఈ అంశం అనేది మనకు వార్తల్లో వచ్చింది, ఈ 13వ రాజ్యాంగ సవరణ అనేది. సో ముఖ్యంగా అక్కడ తమిళ మిలిటెంట్ వేర్పాటు వాదం అనేది గతంలో ఉంది. సో భారతదేశము మరియు శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఈ తమిళ మిలిటెంట్ వేర్పాటువాదం వలన 1980లో కొంత మేరకు క్షీణించాయి అని మనం చెప్పుకోవచ్చును. సో ఆ క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో 1987వ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ఇండో శ్రీలంక ఒప్పందం అనేది కుదిరింది. సో శ్రీలంకలో ఉన్న 9 ప్రావిన్సులకు ప్రొవిన్షియల్ కౌన్సిల్ వ్యవస్థను మరియు అధికారాన్ని పంపిణీ చేయడం వలన శ్రీలంక వివాదానికి ఒక రాజకీయ పరిష్కారం అనేది ఈ ఒప్పందం ద్వారా కలిగిందని మనం చెప్పుకోవచ్చును. దీనినే మనము 13వ రాజ్యాంగ సవరణ 13A అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశము శ్రీలంకలో సో ఎటువంటి వేర్పాటువాద ఉద్యమాలు జరగకుండా గతంలో భారత శాంతి పరిరక్షణ దళాన్ని కూడా శ్రీలంకలో నియమించడం అనేది జరిగింది. దీనినే మనము ఆపరేషన్ పవన్ అని పిలుస్తాము. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ పవన్, ఈ టెర్మినాలజీ గుర్తుంచుకోండి, ఆపరేషన్ పవన్. సో ఆ తర్వాత వివిధ పరిణామాల వలన రాజీవ్ గాంధీ హత్యకు కూడా గురవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఎల్టీటీకి చెందిన సభ్యులు ఎవరైతే ఉన్నారో సో ఆ సభ్యులు రాజీవ్ గాంధీని హత్య చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు కంప్లీట్గా భారత్ మరియు శ్రీలంక మధ్య ఉన్న ఒక అంశంగా మనం చూసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇండియా మరియు శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇండో శ్రీలంక ప్యాక్ట్ 1987, ఇండో శ్రీలంక ఒప్పందము 1987, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన అంశాలు ఒకటి. సో ఇండో శ్రీలంక ప్యాక్ట్ మరియు ఇండియా మరియు శ్రీలంకల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. సో మనకు ఇండియా మరియు శ్రీలంకల మధ్య సంబంధాల నేపథ్యం కనుక తీసుకుంటే దాదాపుగా 2500 సంవత్సరాల నేపథ్యం అనేది మనకు ఉంది. అంటే అప్పటి నుంచి ఇండియా మరియు శ్రీలంకల మధ్య సంబంధం అనేది కొనసాగుతుంది. సో ఎంతో చారిత్రకమైన సంబంధం అనేది ఉందని మనం చెప్పుకోవచ్చును. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది ద సిలాన్ సిటిజన్షిప్ యాక్ట్ 1948. దీన్ని సిలాన్ సిటిజన్షిప్ యాక్ట్ 1948గా రూపొందించడం జరిగింది. సో ఈ 1948 సిటిజన్షిప్ ప్రకారము తమిళులు ఎవరైతే ఉన్నారో ఆ తమిళులకు ఇందులో చోటు అనేది కల్పించలేదు. ఆ తర్వాత ఈ సిలాన్ మరియు ఈ తమిళుల మధ్య కొంత వేర్పాటువాద ఉద్యమం అనేది అప్పుడే స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చును. సో దీనికి గల ప్రధానమైన కారణం బ్రిటిష్ వారు. సో బ్రిటిష్ వారు అప్పుడు తమిళులకు మరియు ఈ సిలోన్లకు మధ్య కావాలనే సో వారిని విడదీసి పాలించడం జరిగింది, డివైడ్ అండ్ రూల్లో భాగంగా. సో కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ద సిలోన్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1948. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ ఈలం వార్ 1983-87, ఇండో శ్రీలంక పీస్ అకార్డ్ 1987. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది సెకండ్ ఈలం వార్, థర్డ్ ఈలం వార్. సో ఈ అంశాలన్నీ మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే రామ్ విలాస్ పాశ్వాన్ పాసెస్ అవే అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. యూనియన్ హోమ్ మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ రామ్ విలాస్ పాశ్వాన్ పాస్ అవే. సో ఇతను కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. సో గతంలో కూడా అనేక పదవులను
ఇతను అలంకరించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ రామ్ విలాస్ పాశ్వాన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. అతనికి సంబంధించి సో కొంత సమాచారం కూడా మనం చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్. సో మిస్టర్ పాస్వాన్ వాజ్ ఏ మినిస్టర్ అండర్ ద 6 ప్రైమ్ మినిస్టర్స్ from the United Front government of Devegowda and the Manmohan Singh allied Union Progressive Alliance government to the current Narendra Modi National Democratic Alliance government. సో ఈ ప్రభుత్వాలలో ఇతను మొత్తం 6 సార్లు మంత్రిగా పనిచేయడం జరిగింది. సో అతనికి సంబంధించి ఇక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఒక టైమ్ లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి మీరు జస్ట్ మనకు ప్రిలిమ్స్లో అడిగితే అడగవచ్చు, లేకపోతే నార్మల్గా సివిల్స్లో అయితే అడగడు, కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 వంటి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా సో ఇది ఒకసారి చూసుకోండి. సో ఇతను బీహార్లో జన్మించడం జరిగింది. సో 1969వ సంవత్సరంలో బీహార్ అసెంబ్లీకి ఇతను ఎన్నికయ్యాడు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ మెంబర్గా ఇతను 1969లో ఎన్నికవ్వడం జరిగింది. పార్టీ పేరు కూడా గుర్తుంచుకోండి, సంయుక్త సోషలిస్ట్ పార్టీ. సో ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది 1975వ సంవత్సరంలో. ఆ తర్వాత జనతా పార్టీ మెంబర్గా జాయిన్ అవ్వడం 1977వ సంవత్సరంలో. సో అప్పుడు లోక్సభకు ఇతను ఎన్నికవ్వడం అనేది జరిగింది. సో 1983 సంవత్సరంలో ఇతను ఒక సేనను ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి దళిత్ సేన. సో ఇది దళితుల కోసం, దళితుల సంక్షేమాని కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 1983వ సంవత్సరంలో దళిత్ సేన అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది 1983లో. ఇది ఇంపార్టెంట్ మనకు. సో అదేవిధంగా సంయుక్త సోషలిస్ట్ పార్టీ అనేది కూడా మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగా చదువుకోవాలి ఇది. సో 1989లో ఇతను యూనియన్ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో లేబర్ అండ్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖగా ఇతను పనిచేశాడు. సో ఇన్ ద విపి సింగ్ గవర్నమెంట్ 1989. ఆ తర్వాత 1996లో యూనియన్ రైల్వే మినిస్టర్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో జనతా దళ్ ఈ లోక్ జనశక్తి పార్టీ నుంచి విడిపోవడం జరిగింది. సో 2002 నుంచి ఇతను నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో క్విట్ చేయడం జరిగింది. 2004వ సంవత్సరంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్లో యూనియన్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ స్టీల్కి మంత్రిగా పనిచేయడం జరిగింది 2004వ సంవత్సరంలో. సో ఇతను బీహార్ ఎలక్షన్స్లో ఒక కీలకమైన పాత్రను పోషించాడని మనం చెప్పుకోవచ్చును. సో ఈ లోక్ జనశక్తి పార్టీ ఏదైతే ఉందో ఈ లోక్ జనశక్తి పార్టీ అనేది బీహార్ ఎలక్షన్స్లో చాలా కీలకంగా ఉంటుంది. సో 2009వ సంవత్సరంలో ఇతను హాజీపూర్ నుంచి సో ఇతను ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 33 years, గత 33 సంవత్సరాలు ఇతను మొదటిసారి ఓడిపోవడం జరిగింది 2009వ సంవత్సరంలో. సో 1990లో మనకు మండల్ కమిషన్ అనేది ఉంది. బీసీ వెనుకబడిన తరగతులకు సంబంధించిన కమిషన్ ఇది. సో ఈ మండల్ కమిషన్ నివేదిక అమలులో ఇతను చాలా కీలకమైన పాత్రను పోషించడం జరిగింది. సో ఇది ఇతనికి సంబంధించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో 1977వ సంవత్సరంలో ఇతను తొలిసారిగా లోక్సభకు పోటీ చేసిన సందర్భంలో దాదాపుగా 4.24 లక్షల భారీ మెజారిటీతో ఇతను ఒక ప్రపంచ రికార్డుని కూడా నెలకొల్పడం జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే 1977వ సంవత్సరంలో. సో అప్పటి వరకు ఏ దేశ ఎన్నికల్లోనూ ఇంత మెజారిటీ అనేది వచ్చిన నాయకులు ఎవ్వరూ లేరు. సో అదొక ప్రపంచ రికార్డుగా మనం చెప్పుకోవచ్చును. సో ఇది నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. అహెడ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్ పిఎం కిక్స్ ఆఫ్ న్యూ క్యాంపెయిన్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది కరోనా వైరస్కి సంబంధించి. సో
ప్రస్తుతం మనకు ఫెస్టివల్ సీజన్ అనేది ముందు ముందు రానుంది. సో దసరా, దీపావళి, సో క్రిస్మస్ వంటి ఫెస్టివల్స్ జరగనున్నాయి కాబట్టి సో ఇటువంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమం పేరు వచ్చేసి జన్ ఆందోళన్ అనే కార్యక్రమము. జన్ ఆందోళన్. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రధానమైన ఎజెండా గనక ఒకసారి మనం తీసుకుంటే ప్రధానమైన సందేశము వియర్ మాస్క్, ఫాలో ఫిజికల్ డిస్టెన్సింగ్, మెయింటైన్ హ్యాండ్ హైజీన్. సో ఇదే భారత ప్రధానమంత్రి ఇచ్చే ఒక ప్రధానమైన సందేశం ఇది. సో కరోనా వైరస్ అనేది మనకు క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి సో మనకు ఆర్థిక వ్యవస్థ కూడా మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జన్ ఆందోళన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావడానికి సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూచించడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలను తీసుకురావాలి అని. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారము సౌత్ ఈస్ట్ ఆసియా రీజన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ దేశాలలో ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని, రిస్క్ స్టేజ్లో ఉందని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి సో ఆయా దేశాల ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా సరైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే MEA డిఫెన్స్ ఫ్రీ ప్రెస్ ఆఫ్టర్ చైనీస్ నోట్ ఆన్ తైవాన్ ఈవెంట్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రెస్కి సంబంధించి. సో ప్రెస్ యొక్క ఫ్రీడమ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఈ తైవాన్ అనే అంశం ఏదైతే ఉందో ఈ తైవాన్ను మన భారతదేశంలో ఉన్న ప్రెస్ అంటే మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రెస్ అంటే ప్రింట్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా కానీ సో ఈ తైవాన్ అనే ప్రాంతాన్ని ఒక దేశంగా పరిగణిస్తున్న నేపథ్యంలో సో చైనా ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది ఇంతకుముందు. సో తైవాన్ అనేది ఒక దేశం కాదు అని, ఒక నేషన్ కాదు అని, సో అది తమ భూభాగంలో భాగం అని. సో భారతదేశంలో ఉన్న మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఈ తైవాన్ను ఒక దేశంగా తమ యొక్క వార్తల్లో మెన్షన్ చేయవద్దు అని ఒక ప్రకటన చేయడం జరిగింది చైనా. అయితే దానికి కౌంటర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ మీడియా ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఇట్స్ రిపోర్ట్స్ ఆన్ ఇష్యూస్ ఆన్ మెరిట్ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇక్కడ ఏమని ప్రకటన ఇచ్చిందంటే సో భారతదేశంలో మీడియాకు స్వేచ్ఛ అనేది ఉంటుందని, సో ఆ మీడియా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని రిపోర్టు చేయడం మీడియా యొక్క హక్కు అని సో ఇక్కడ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు అక్టోబర్ 10వ తేదీన మనకు తైవాన్ నేషనల్ డే ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో దీనికి సంబంధించి మీడియా కవరేజ్లో ఈ తైవాన్ని ఒక దేశంగా పరిగణించి మీడియాలో ఇవ్వడం జరిగింది. సో దీనిని గమనించిన చైనా సో తైవాన్ను ఉద్దేశించి ఈ ప్రకటన చేసిన సందర్భంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ తైవాన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ తైవాన్ అనే ప్రాంతం మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ చైనా తమ యొక్క భూభాగంలో వస్తుందని వాదించడం జరుగుతుంది. సో ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతో కాలంగా ఈ వివాదం అనేది కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. అమెరికన్ పోయెట్ లోసీ గ్లుక్ విన్స్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్. సో
నోబెల్ ప్రైజెస్కి సంబంధించి. సో ఇతను అమెరికాకు చెందిన పోయెట్ లోసీ గ్లుక్. ఈ పేరు గుర్తుంచుకోండి, ఇక్కడ లోసీ గ్లుక్ అనే పేరు. సో 2020 నోబెల్ లిటరేచర్ ప్రైజ్ ఈమెకు ఇవ్వడం జరిగింది. ఈమె అమెరికా కవయిత్రి. సో ఈ సంవత్సరానికి సంబంధించి సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి అయిన లూయిస్ గ్లుక్కు దక్కింది. సో 2006వ సంవత్సరంలో ఈమె రచించిన అవేర్నో అనే కవితా సంకలనం ఏదైతే ఉందో ఆ కవితా సంకలనం అత్యుత్తమమైందని సో నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ కూడా పేర్కొనడం జరిగింది. సో 1901 నుంచి కనుక మనం చూసుకుంటే సాహిత్యంలో ఇస్తున్న ఈ నోబెల్ బహుమతి ఏదైతే ఉందో సో ఈ నోబెల్ బహుమతిని ఎక్కువ మంది నవలా రచయితలనే ఇవ్వగా సో ప్రస్తుతము ఈ గ్లుక్తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం అనేది లభించింది. సో దీనిని ఇచ్చేది ఎవరంటే స్వీడిష్ అకాడమీ ఏదైతే ఉందో స్వీడిష్ అకాడమీ ఈ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో ఈమెకు 1993వ సంవత్సరంలో పులిట్జర్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నేషనల్ హ్యూమానిటీ మోడల్ అనే పురస్కారం దక్కింది. 2003 మరియు 2004వ సంవత్సరాల్లో యుఎస్ పోయెట్ లారియట్ అనే పురస్కారం అనేది ఈమెకు లభించింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ కూడా ఈమెకు లభించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఖరీఫ్ పంటలకు ఉచిత బీమా అనే ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం సాగులో ఉన్న ఈ ఖరీఫ్ పంటలు ఏవైతే ఉన్నాయో సో వీటికి కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ ఈ పంట అనే అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే ఈ ఉచిత బీమా అనేది వర్తింపచేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్తో దాదాపుగా 101 కోట్ల వాటాధనంతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది ఈ ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించడానికి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కాలుష్య కాసారాలుగా థర్మల్ కేంద్రాలు అని ఒక ప్రధానమైన అంశం మనకు కనిపిస్తుంది. సో దేశంలో ఉన్న వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని ఒక నివేదిక తెలియజేయడం జరిగింది. ఈ నివేదికను విడుదల చేసింది గ్రీన్ పీస్ ఇండియా. ఈ నివేదికను విడుదల చేసింది. సో ప్రపంచంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 50 థర్మల్ విద్యుత్ కేంద్రాలు అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతుండగా అందులో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తెలంగాణలోని రామగుండంతో పాటు మన భారతదేశంలో ఉన్న 14 కేంద్రాలు కూడా ఈ సర్వే నివేదికలో ఉన్నాయి. సో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా కాలుష్యం అనేది చాలా ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ జాబితా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మనకు చెన్నై, చంద్రపూర్, కోరాడి, కచ్, జార్సుగూడ, బోండా, తన్నూరు, తాల్చేర్. సో ఇవన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయి ఈ గ్రీన్ పీస్ ఇండియా సర్వే లిస్ట్లో. సో ప్రపంచంలో మనకు అత్యధికంగా ఈ సల్ఫర్ డయాక్సైడ్ని విడుదల చేసే తొలి 50 కేంద్రాలు కనుక తీసుకుంటే అందులో విశాఖపట్నం 11వ స్థానంలో ఉంటే రామగుండం మనకు 31వ స్థానంలో ఉన్నట్లు ఈ సంస్థ తెలపడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారము మన భారతదేశంలో కనుక ఈ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి 2018తో కంపారిజన్ చేసుకుంటే 2019వ సంవత్సరంలో ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాల విడుదల అనేది దాదాపుగా 6% తగ్గింది అని ఈ నివేదిక తెలియజేస్తుంది.
సో గత 4 సంవత్సరాలతో పోల్చితే ఇది అతి పెద్ద తరుగుదల అని కూడా మనం చెప్పుకోవచ్చును. సో ప్రపంచంలో భారత్ అత్యధిక సల్ఫర్ డయాక్సైడ్ను విడుదల చేసే దేశంగా గత 5 సంవత్సరాల నుంచి తొలి స్థానంలో ఉంది. ఇది కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో మనకు భారతదేశంలో కనుక తీసుకుంటే 2019వ సంవత్సరంలో దాదాపుగా 21% సల్ఫర్ డయాక్సైడ్ అనేది మన భారతదేశం నుంచే వెలువడుతుంది. సో 3వ స్థానంలో ఉన్న రష్యా, చైనా విడుదలయ్యే ఉద్గారాల కంటే ఇది రెట్టింపుగా ఉందని ఈ నివేదిక తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే WTOకు మొదటి మహిళా సారథి అని, ఇది కూడా జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. ప్రపంచ వాణిజ్య సంస్థకు మొట్టమొదటిసారిగా ఒక డైరెక్టర్ జనరల్ మహిళ ఎన్నికవ్వడం అనేది జరిగింది. సో WTO డైరెక్టర్ జనరల్ రేసులో సో దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి యూ మ్యాంగ్-హీ మరియు నైజీరియా ఆర్థిక మంత్రి ఎన్గోజీ ఒకొంజో ఇవియాలు సో ఇక్కడ ఫైనల్గా నిలవడం జరిగింది. సో ఇందులో ఇక చివరి రౌండ్ అనేది కొనసాగుతుంది. సో ఈ చివరి రౌండ్ కొనసాగిన తర్వాత ఫైనల్గా ఒకరిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఫోర్బ్స్ జాబితా. ఇది జస్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. సో సివిల్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడగడు. సో దేశీయ అగ్రశ్రేణి కుబేరుల్లో సగం మంది సంపద మరింతగా వృద్ధి చెందినట్లు ఈ ఫోర్బ్స్ జాబితా అనేది వెలువరించడం అనేది జరిగింది. సో మొత్తం టాప్ 10 కుబేరుల జాబితాలో కనుక తీసుకుంటే మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. దాదాపుగా $88.7 బిలియన్ సంపద అనేది ఉంది ఇతని దగ్గర. సో ఇతను టాప్ 10లో మొదటి స్థానంలో ఉన్నారు భారతదేశంలో. సో ఇక తెలుగు రాష్ట్రానికి సంబంధించి కూడా దాదాపుగా టాప్ 20లో కొంతమంది ఈ నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ నేమ్స్ కూడా మనకు జస్ట్ ఎవరెవరు ఉన్నారో వారి యొక్క పేర్లు గుర్తుంచుకోండి అంతే. సో AKS, IAS, UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కోసము ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్గా ఉంటుంది. ఇక సపరేట్గా ఎస్ఏ బ్యాచ్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ మెయిన్స్ ఎస్ఏ పేపర్ కోసం. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి కోసము గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రస్తుతం మీకు ఇది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు జరిగే మెయిన్స్ ఎగ్జామ్స్ కోసము వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ మీకు మొత్తం 25 టెస్టులతో ఉంటుంది. అందులో 15 గ్రాండ్ టెస్ట్లో 15 సెక్షన్ వైజ్ టెస్టులు, 10 గ్రాండ్ టెస్ట్లో ఉంటాయి. 2 గ్రాండ్ టెస్ట్ అంటే మొత్తం 25 పేపర్లు ఉంటాయి. సో దాంతోపాటు డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ కోసము మీరు AKS, IAS యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గూగుల్ ప్లే స్టోర్ నుంచి AKS, IAS ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.